బాంబే నుంచి ఇలాంటి ఒక మంచి కంటెంట్తో సినిమా చేయాలి అని వచ్చిన మా ప్రొడ్యూసర్స్ రంజనా గుంజాల్ మ్యామ్, రోహిత్ గుంజాల్ సార్ అందరికీ వాళ్ళిద్దరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. ఇలాంటి ఎన్నో మంచి సినిమాలు వాళ్ళు ఇక్కడ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాకు మంచి డబ్బులు కూడా వచ్చింది. సో ఈ సినిమా పెద్ద హిట్ అవడంతో వాళ్ళు మంచి మంచి సినిమా ఇక్కడ తీస్తారు. మంచి కంటెంట్ ఉంటే ఎవరైనా వాళ్ళని అప్రోచ్ అయ్యి చెప్పవచ్చు. అలాగే మా హీరో వెంకీ, సో దీనికి ముందు కన్నడలో ఒక అద్భుతమైన సినిమా చేశాడు, అది కూడా యాక్షన్ మూవీ, అది కూడా అక్కడ మంచి హిట్ అయింది. ఇక్కడ ఈ సినిమా అద్భుతమైన యాక్టర్ నిజంగా. సో ఫైట్స్ ఇరగదీశాడు. సో సాంగ్స్ కానీ సీన్స్ కానీ నేను ఏం చెప్పినా అది పద్ధతిగా విని కరెక్ట్గా స్క్రీన్ మీద ఎక్కించి ఈరోజు ఇంత అద్భుతమైన సక్సెస్ రావడానికి కారణం కూడా సో మా హీరోవే. దేనికైనా హీరో పర్ఫెక్ట్గా నిలబడితే ఆ సినిమా నిలబడతాయి. సో అలా అద్భుతంగా చేశాడు. ఇంత ప్రొడక్షన్ వాల్యూతో వచ్చిన ఈ సినిమాని జనాలు ఆదరించి సూపర్ హిట్ ఇచ్చిన జనాలకి కోడానకోడి థ్యాంక్స్. ఒకే ఒక బాధ ఏంటంటే మనం సినిమా స్టార్ట్ చేసేటప్పుడు మనం ఎక్కడ పూజ పెట్టుకున్నా కూడా ప్రతి ఆర్టిస్ట్ వెతుక్కుంటూ వచ్చి అవకాశం కావాలి అని వెతుక్కుంటూ వచ్చి ఛాన్స్ అడుగుతారు. అలాగే సినిమా ఎండింగ్ కూడా ఎక్కడ ప్రెస్ మీట్ జరిగినా ఎక్కడ ఏ విషయానికి మనం పిలిచినా సినిమా ఓపెనింగ్ ఎలా మనం స్టార్ట్ చేసామో అలాగే ఎండింగ్లో కూడా వాళ్ళు వచ్చి కోఆపరేట్ చేసి సినిమాని హిట్ ఇస్తే సో అందరూ నిలబడతాం. ఇలా లాస్ట్ మేము 1 వీక్గా ప్రతి ఆర్టిస్ట్ని సో ప్రెస్ మీట్ కానీ ఫంక్షన్ కానీ పిలుస్తున్నాం. సో సపోర్ట్ చేయలేదే అన్నది ఒక బాధ ఫీలింగ్. సో ఇప్పుడు బాంబే హీరోయిన్ ముగ్గురిని తీసుకున్నాం. వాళ్ళని డైలాగ్ రాకపోయినా మేము చెప్పించి ప్రతిసారి ప్రాక్టీస్ ఇచ్చి ఒక్కసారికి 10 సార్లు చెప్పించి సో డైలాగ్ని పర్ఫెక్ట్గా వచ్చే వరకు మేము చెప్పించి డైరెక్షన్ చేస్తున్నాం. అలా ఉన్నప్పుడు ఫైనల్కి ప్రెస్ మీట్ సినిమా రిలీజ్ అప్పుడు వచ్చి వాళ్ళు ప్రెస్ మీట్లో కానీ ఫైనల్ ఫంక్షన్లో కానీ ప్రమోషన్స్లో కానీ పాల్గొంటే సినిమా ఎంతో హైప్ అవుతుంది. సో అది వాళ్ళు చేయట్లేదు. అలాంటి ఆర్టిస్టులని ఎవరు ఆదరించవద్దన్నదే నా ఒక చిన్న బాధ. చాలా అంటే లాస్ట్ 1 వీక్ ఆ ప్రమోషన్స్కి పిలిస్తే మేము ఆ పని ఉంది. సన్నా ధన్యవాద్ చేశాను. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ.